జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. గొప్ప అవకాశం. నా అన్న రాజకీయ ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఇద్దరు కలిసే వెళ్తా ఉన్నాం. ఈ రోజున ఆయనకి దక్కిన ఈ గౌరవం, బొడ్డు భాస్కర్ రామారావు గారిని గౌరవించడం ఎంత ముఖ్యమైనదో రాజానగరం నియోజకవర్గ కార్యకర్తలు కూడా గుర్తించారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. పోరాడారు, నిలదొక్కున్నారు, ఆవేదన చెందేవాడు. మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా అనేవారు, అన్నా బొడ్డన్ననే స్పీడు పెంచమనండి అని చెప్పి అనేవారు. నేను అనేవాడిని, బొడ్డన్న మాటల్లో పెంచడు, పనిలో చేసి చూపిస్తాడు అని మీకు చెప్పేవాడిని. ఆయన పనిని గుర్తించింది కాబట్టే పార్టీ ఈ రోజున అధ్యక్ష పదవి ఇచ్చింది. ఇది అసలు సిసలైన క్రమశిక్షణ కలిగిన, నిబద్ధత కలిగిన, సహనం కలిగిన కార్యకర్తకి కలిగిన గుర్తింపు. ఎంతో సహనంగా నిలబడ్డాడు. ఆ సహనానికి ఈరోజు గుర్తింపు. ఆయనతో పాటు మా రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి బలహీన వర్గాల నుంచి ప్రతినిధి కింద కాశీ నవీన్ గారితో పాటు మా నియోజకవర్గంలో అనేక మందిని గుర్తిస్తూ సుమారు 42 మంది ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులకు, బీజేపీ జనసేన కూటమి ప్రతినిధులకు, మన యొక్క జోన్ కోఆర్డినేటర్ సుజయ్ రంగారావు గారికి, పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, నా తండ్రి ఆదిరెడ్డి అప్పారావు గారికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా కవరేజ్ చేస్తున్న నా మీడియా సోదరులకు కూడా నమస్కారం తెలియజేస్తాను. అందరి తరపున కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ పార్టీకి ఒక గొప్ప చరిత్ర ఉంది. అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన పార్టీని స్థాపించారో, ఈ కార్యకర్తలకు గొప్పతనం ఏంటో తెలియదు. కానీ ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అని ఒక్క పిలుపు ఇస్తే పసుపు జాతర ఏ విధంగా ఉందన్నది అన్ని రోడ్లలో చూపించారు మీరందరూ. నేనైతే కార్యక్రమంలోని రాలా, దివాన్ చెరువుకి వెళ్ళి ఎస్విపిసిలోని ఒక ఫంక్షన్ చూసుకొని వస్తా ఉంటే వీళ్ళు ర్యాలీ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. బైక్ మీద కుర్రవాళ్ళ కేరింతలు, పెద్దవారి యొక్క ఆనందాలు, మహిళలు ఎంతో సంతోషంగా ఇక్కడికి వస్తున్న తీరు చూస్తూ ఉంటే ఈ పార్టీకి ఒక గొప్పతనం, ఈ పార్టీకి బలం ముమ్మాటికి కార్యకర్తలైన విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మీ బట్టే ఈ వేదిక పైన మేమందరం ఉన్నాం. తప్పకుండా మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ యొక్క కమిటీ ముమ్మాటికి పనిచేస్తాదని ఆశిస్తూ, వాళ్ళు పనిచేసే ప్రక్రియలో మా నియోజకవర్గాన్ని నుంచి సంపూర్ణమైన సహకారం ఉంటుందని కూడా బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, కాశీ నవీన్ గారికి, మరియు వారి యొక్క పాలక వర్గానికి తెలియచేసుకుంటూ మీ అందరినీ కోరేది ఒకటే, మీ అందరికీ తెలియచేసేది ఒకటే. 1 కోటి మంది సభ్యత్వాలు కలిగిన పార్టీ. మనందరం కూడా సామాజిక మాధ్యమాల్లో ఉంటా ఉన్నాం. వాట్సాప్లో ఉంటాం, ఫేస్బుక్లో ఉంటాం, ఇన్స్టాగ్రామ్లో ఉంటాం, ట్విట్టర్లో ఉంటాం. ఎక్కడైనా ఏ సంఘటన కలిగినా దాన్ని మనం వాడచ్చు. కానీ పార్టీ యొక్క శ్రేయస్సు కోసం వాడే విధంగా మీరందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి, అవగాహన చేసుకోవాలి. మన వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసే కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్ళమంటే మన వాళ్ళు మనతో ఉన్న వారి యొక్క సమాచారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. వాడు చేసిన తప్పిదాన్ని ప్రజలకి చూపించమంటే మన వాళ్ళు మన వాడికి గెట్టని దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇది కాదు, మనం వాళ్ళు చేసిన తప్పుల్ని తెలియచేయాలి,
పోరాడాలి. నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మన అందరి యొక్క భవిష్యత్తు నాయకుడు, తెలుగుదేశం పార్టీ దశ దిశ ముందుకు తీసుకెళ్లే మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి మనందరం కూడా మద్దతుగా నిలబడాలి. ఈరోజు ఎంతో విశ్వాసం చూపిస్తా ఉన్నాడు, ఆప్యాయంగా పలకరిస్తా ఉన్నాడు. బొడ్డన్నని ఇంటి పేరుతో పిలుస్తారు, బొడ్డు బొడ్డు అని. ఆయన కూడా అలాగే మురిసిపోతాడు. ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడటాన్ని మీరు అన్నారు కాబట్టి నవ్వు కూడా తక్కువే. నవ్వు మీద ఉన్నాడో కోపం మీద ఉన్నాడో ఒక్కొక్కసారి నాకే అర్థం కాదు. ఇప్పుడు నవ్వుతున్నాడు. ఇంకా గట్టిగా నవ్వన్నా. నువ్వు నవ్వితే 7 నియోజకవర్గాలు బలపడతాయి. నువ్వు ఆ కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ కలయిక ఒక పక్కన నారా లోకేష్ గారు పెద్దవాళ్ళని గౌరవిస్తా ఉన్నారు. యువతరాన్ని నేను గాని మద్దిపాటి వెంకటరాజు గారి ఇలాగ యువ నాయకుల్ని బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని కానీ యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు. సీనియర్స్ని గౌరవిస్తా ఉన్నారు. పని చేసే వాళ్ళని ముందు పెడతా ఉన్నారన్న విషయం మీరు గమనించాలి. అదే ఆలోచనతో ముందుకెళ్దాం. ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక సాకారం వికసిత్ భారత్ అనే ఆలోచన మన ఆంధ్రప్రదేశ్లోని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి అన్న పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అందరి యొక్క సహకారంతో పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లి 2029 కాదు వచ్చే 15 సంవత్సరాలు కూటమి అధికారంలో ఉండే విధంగా మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని మరొక్కసారి తెలియచేస్తూ చివరిగా ఒకటే మాట, ఈ పార్టీకి ఒక క్రమశిక్షణతోటి మా కుటుంబాలు పనిచేస్తూ ఉన్నాయి. బొడ్డు భాస్కర్ రామారావు గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు, నల్లిమిల్లి మూలారెడ్డి గారు, బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఆయన వారసుడిగా నేను వచ్చాను. అక్కడ నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారు వచ్చారు. 3వ తరం మనోజ్ రెడ్డి గారు కూడా వచ్చారు. అన్న 3వ తరం కూడా ఇక్కడే ఉంటుంది, నా 3వ తరం కూడా ఇక్కడే ఉంటుంది. లోకేష్ గారు ఒక నాయకత్వంలోనే పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి విచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్.